ఈ వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలే టాస్క్లు ఆడే కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడం కోసం బిగ్ బాస్ టాస్క్లు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాస్క్లు పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి వచ్చి సంచాలకులుగా వ్యవహరించారు. నిన్న జరిగిన 2 టాస్కులలో అఖిల్, హారిక సంచాలకులుగా వ్యవహరించగా రోహిణి ఈ 2 టాస్కులు గెలిచి కంటెండర్ అవ్వగా, నేడు జరిగిన 2 టాస్కులను మానస్, ప్రియాంక సంచాలకులు వ్యవహరించగా అవినాష్ గెలిచి కంటెండర్ గా ఎంపిక అయ్యాడు. మరోపక్క విష్ణుప్రియ, నబిల్ కు బ్లాక్ బ్యాడ్జ్లను రావడంతో వీరిద్దరు కూడా టికెట్ ఫినాలే టాస్క్ నుండి తప్పుకున్నారు. ఇప్పటి వరకు హౌస్ ఈ కంటెండర్ టాస్కులను ప్రేరణ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ ఆడగా నిఖిల్ ఒక్కడు ఏ టాస్క్ ఆడకుండా ఒంటరిగా మిగిలాడు. బిగ్ బాస్ సంచాలకుల చేత ఎంచుకోబడిన కంటెస్టెంట్స్ ని ప్రత్యర్థులను ఎంచుకునే అవకాశం ఇవ్వడంతో స్ట్రాంగ్ గా ఉండే నిఖిల్ ని ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు. దీన్ని బట్టి హౌస్ లో నిఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనేది అర్థమవుతుంది. కానీ 4 వారాల నుండి నిఖిల్ కి ఎలాంటి టాస్కులు లేవు. ఈ వారం టాస్కులు ఆడడానికి ఆయన చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. ఎందుకంటే 4 వారాల నుండి నిఖిల్ కి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్కోప్ తగ్గింది. దీంతో టికెట్ ఎక్కడ మిస్ అయిపోతుంది అనే భయం కేవలం నిఖిల్ లోనే మాత్రమే కాదు, ఆయన అభిమానుల్లో కూడా ఉంది. ఇది ఎలా ఉండగా రేపు జరగబోతున్న 2 టాస్కులను నిర్వహించేందుకు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి భూపాలం మరియు రితికా షేర్ హౌస్ లోపలికి వచ్చేశారు. ఫిజికల్ టాస్కులు ఉంటాయి. ఖచ్చితంగా నిఖిల్, పృథ్వీలను ఎంచుకుంటారు. వీరిద్దరు ప్రేరణ, టేస్టీ తేజలను ఎంచుకునే అవకాశం ఉంది. కానీ బిగ్ బాస్ ఊహించిన విధంగా నిఖిల్ ని ఆడిస్తారా లేకపోతే సైలెంట్ గా కూర్చోబెడతారా అనేది తెలియాల్సి ఉంది. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.